సార్ మీ పేరు? షేక్ సుబాన్ అండి. సుబాన్ గారు ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానండి. ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉంది? రియల్ ఎస్టేట్ అయితే ఈ హైదరాబాద్ వెళ్ళిపోయి తెలంగాణ వెళ్ళి వ్యాపారం చేసుకోవాలన్నట్టుగా ఉందండి. ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. చాలా ఎవరికి పనుల్లో ఇసుక రేటు పెరిగిపోవడం ప్రధానం. అలాగే సిమెంట్ కూడా విపరీతంగా రేటు పెరిగింది. సిమెంట్ రేటు కంటే ఇసుక రేటు ఎక్కువైపోయింది. దాని మీద ఇల్లు నిర్మాణం అనేది గిట్టుబాటు ధరకి లేకుండా అయిపోయింది. దాని మీద ఏమైందంటే ఇటు నిర్మాణ రంగం కానీ రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి రాష్ట్రంలో. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఫ్రీ ఇసుక అని చెప్పేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇలా అంటున్నారు, ఏంటి ఇది? అప్పుడే బాగుందంటారా? అప్పుడు ఉచిత ఇసుక సిస్టమ్ ఉండేదండి. ఒక లారీ ఇంటికి రావాలంటే 2,600 రూపాయలకి 3 యూనిట్లు ఇసుక ఇంటికి వచ్చేది. ఈవేళ అదే 3 యూనిట్లని మన ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే 10,000, 12,000 అవుతుంది. మరి ఎన్ని రెట్లు పెరిగిపోయిందండి? సుమారు 4 రెట్లు 5 రెట్లు పెరిగిపోయింది. మరి అది భారం అయిపోలేదండి. ఈ భారం ఏం చేస్తాం? వినియోగదారుడు వేయాలి. వినియోగదారుడి కొనుగోలు శక్తి తగ్గిపోయింది వాళ్ళ వ్యాపారాలు లేక. మొత్తం అన్ని రకాల వ్యాపారాలు నిర్వీర్యం అయిపోవటం వల్ల ఈవేళ రాష్ట్రం చాలా నష్టపోయిందండి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల. ఏం చెప్తారు ఇప్పుడు? మళ్ళీ పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి కంటెస్ట్ చేస్తానంటున్నారు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారిని స్వాగతిస్తారా? ఏమండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉభయ రాష్ట్రాల్లో కూడా చూశారు. అతని యొక్క పరిపాలనా విధానం, అతని విజను, అతను విజనరీ నాయకుడు, అన్నీ చూశారు. నెక్స్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ప్రభుత్వంలోకి రాలేదు, కానీ ఆయన మాటలు తీరు, ఆయన వ్యవహార శైలి చూస్తే నిజాయితీపరుడుగానే ఇవాళ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఒక నిజాయితీపరుడు, ఒక అభివృద్ధి కారకుడు, కష్టపడే మనస్తత్వం ఉన్న నాయకుడు వీరిద్దరూ కలిశారంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకుని ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకొస్తారనే ఒక బలమైన నమ్మకం ఇవాళ ప్రజల్లో ఏర్పడిందండి. ఖచ్చితంగా వీరిద్దరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని మాకు చాలా ప్రగాఢమైన విశ్వాసంగా ఉంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలా పథకాలు వస్తున్నాయి. ప్రతి ఇంటికి కూడా సుమారు లక్షలాది రూపాయలు పథకాలు వచ్చినాయి. ఇటు పెన్షన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఈ ఆటో డ్రైవర్లకు కావచ్చు, రకరకాల పథకాలు స్కీమ్స్ వస్తున్నాయి. ఆ పథకాలే నన్ను గెలిపిస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే ఈ పథకాలు అనేవి ఉండకూడదని ఎవరు కోరుకోరండి. ఏ రాజకీయ పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్, చంద్రబాబు వచ్చినా పథకాలను ఆపేస్తారని కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు. పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా జరగాలి. రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, పథకాలు కొనసాగాలంటే ఏం చేయాలి? రాష్ట్రానికి ఆదాయం పెరగాలి. రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే కర్మాగారాలు రావాలి, ఉపాధి కల్పన జరగాలి. ఈ రకంగా జరిగితేనే తప్ప రాష్ట్రానికి ఆదాయం రాదు. ఇతను ఏం చేస్తున్నాడంటే రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయం లేకుండా ఊరికినే ఉచిత పథకాలు ఇవ్వటం అన్నదే తప్పు పడుతున్నారు తప్ప ఎవరైనా సాధారణ ప్రజలు కానీ మాకు అభిప్రాయం మేమేం కోరుకోవట్లేదు. మాకు ఏదైతే ఇవాళ 10,000 రూపాయలు ఇస్తున్నాడో, కానీ 10,000కి డబల్ 25,000, 20,000 తిరిగి అనేక రూపంలో ఈ నిత్యావసర వస్తువులు కానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు 9 సార్లు పెరిగినాయండి ఈ 4.5 సంవత్సరాలు. కరెంటు ఛార్జీల రూపంలో కానీ ఇలా ఈ వచ్చిన దానికి అనేక రెట్లు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టేట్టుకు జరుగుతుంది. ఇదివరకు ఒక 10,000 రూపాయలు జీతగాడు ఉన్నాడంటే 10,000లోనూ 3,000 ఖర్చు పెట్టుకుంటే 7,000 రూపాయలు ఆయన విలాసాలకైనా, లేదంటే ఏదైనా విహారయాత్రలకైనా, లేదంటే ఏదైనా ఆస్తులు కొనుక్కోవడానికి, బంగారు కొనుక్కోవడానికి ఉపయోగించేవారు. ఇవాళ 10,000 సంపాదించే వ్యక్తి ఇంకో 5,000 అప్పు చేసుకునే పరిస్థితి వచ్చేసిందండి. దీని అంతటికీ కారణం ఇతని యొక్క ప్రభుత్వ విధానం సరిగా లేక, అతనికి అనుభవం లేక ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకొచ్చాడు. అంటే అభివృద్ధి అంటే మీ ఉద్దేశంలో ఏం జరిగితే బాగుంటుంది? అంటే అభివృద్ధి అంటే మెయిన్గా మౌలిక సదుపాయాలు కావాలండి. రోడ్లు బాగుండాలి. రోడ్లు బాగుంటే మేము వేసుకెళ్ళిన 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ చక్కగా వెళ్తాయి. ఏ రకమైన రిపేర్లకి రావు. అలాగే నిత్యావసర సరుకుల్లో ధరలు కూడా అదుపులో ఉంటాయి. అది ఒక రకమైన అభివృద్ధి. అలాగే ఈవేళ ఉపాధి, ఇప్పుడు నిరుద్యోగులు ఈవేళ ఈ 4.5 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇక్కడ కర్మాగారాలు, ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఇవాళ ఉన్న ఇండస్ట్రీస్ని, కర్మాగారాలని ఈయన బయటకు తోలేసి ఈయన కొత్తగా ఏమీ తీసుకురాకపోవడం వల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా ఈ రాష్ట్రంలో పెరిగిందండి. ఎట్లాగా ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నిజంగా సీఎం అయితే ఇవన్నీ మారిపోతాయి అంటారా? ఆయన మీద ఒక నమ్మకం ఉందండి. ఇవాళ రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్లు అప్పు ఉందంటున్నారు. ఏ సీఎం వచ్చినా కష్టమే.
అయితే చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల ఏంటంటే ఈయన ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. ఎప్పుడైతే ఆదాయం వచ్చిందో ఈవేళ ఈ 5 ఏళ్ళు కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్ళన్నా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఉంటేనే ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు అంతా తీరుతుంది, లేకపోతే తీరదండి. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ పథకాలన్నీ కొనసాగిస్తూ మళ్ళీ కొత్తగా వచ్చే 6 గ్యారెంటీలు అంటున్నారు. ఇవన్నీ చేస్తూ కూడా అభివృద్ధి జరుగుద్దా చంద్రబాబు నాయుడు వస్తే? అంటే పథకాలు ఖచ్చితంగా ఉంటాయండి. సంక్షేమ పథకాలు లేకుండా ఏ ప్రభుత్వం కూడా చేయదు. అలాగని సంక్షేమ పథకాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని గెలుపు ఉంటుందన్నది మాత్రం అది భ్రమ. ఇంచేతనే గతంలో పసుపు కుంకుమ కానీ అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అయితే అప్పుడు ఏం జరిగింది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఎంతకంటే ఎక్కువ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అని ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది. అయితే సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు అసలు సంక్షేమ కార్యక్రమాలు పెట్టిందే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ ఆ సంక్షేమ కార్యక్రమాలకు అసలు ఆద్యులే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఆపరు. కాకపోతే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెద్దులా వెళ్తేనే రాష్ట్రం బాగుంటుంది. ఈ షర్మిలారెడ్డి ఏదైతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకత ఉంటుందా? ఈవేళ షర్మిలారెడ్డి వల్ల లేకపోతే ఇంకొకళ్ళ వల్ల ఈ తెలుగుదేశం పార్టీకి జనసేన ఈ రెండింటి కూటమికి ఏ రకమైన నష్టం కానీ లాభం కానీ ఉండవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ వీళ్ళిద్దరూ మంచి రేసులో ఉన్నారు. ఖచ్చితంగా వీరిద్దరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇటు షర్మిలారెడ్డి గారి యొక్క మరి ఆవిడ ఎలా చేస్తుందన్నది చూస్తేనే మనం ఏం చెప్పలేం. ఆవిడ ఒక పక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఒక పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి సోదరి. ఏమో మరి జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారు ఇద్దరు కలిసి ఏదన్నా కుమ్మక్కవుతారేమో, లేదు కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నంలో ఏ పార్టీ నుంచి ఎక్కువ వెళ్తుంది అన్నది మాకంటే మీకే బాగా తెలుసు. అలా జరిగితే ఒక రకంగా ఉంటుంది. ఏదేమైనా కొంతకాలం అయితేనే కానీ షర్మిల గారి యొక్క ప్రభావం ఏ మేరకు ఇటు తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుస్తుంది లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుస్తుందా అన్నది చెప్పలేం. ఇప్పుడు ఏదైతే సీట్లు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వైసీపీ నుంచి సీట్లు అనౌన్స్ చేశారు. చాలా వరకు 4 విడతలు 4 జాబితాలు వెళ్ళి టీడీపీ ఇంతవరకు చెప్పలేదు. ఒకళ్ళిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్పలేదు. అసలు కూటమిలో ఫైనలైజ్ అయినాయా, సీట్లు ఎప్పుడు చేస్తారని? ఇప్పుడు ఒక రకంగా కూటమి ఏర్పడటం వల్లే ఈ సీట్ల విషయంలో కూడా లేట్ అయ్యి ఉండొచ్చండి. నిజంటే వాళ్ళకి ఎవరితోటి కూడా ఎలియన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఏమో ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్లు అవి చేసుకుని ఏదో చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఉన్న చెత్తని పక్కింట్లో పాటిస్తే అది బంగారం అయిపోద్ది అనుకుంటున్నారు. చెత్తే ట్రాన్స్ఫర్ చేసినట్లు చెత్త బంగారం అయిపోదు, బంగారం చెత్త అయిపోదు. అంచేత ఏంటంటే వాళ్ళు ఏదో ఆలోచించి ఎంచేదంటే ఈ ఒక ఎమ్మెల్యే అవినీతిపరుడు అయిపోయాడు ఒక నియోజకవర్గంలో. ఇది ఆ నియోజకవర్గంలో ఎక్కువ మందికి తెలిసి ఉంటుంది కాబట్టి ఇతన్ని ఇక్కడ తీసేసి ఇంకో క్యాండిడేట్ని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇవాళ సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉన్న రోజుల్లో ఎక్కడ తప్పు చేరినా ఎక్కడ మంచి చేరినా ప్రపంచం అంతా తెలుస్తుంది. దానిచేత ఏంటంటే ఇక్కడ దొంగ పక్క నియోజకవర్గం వెళ్ళిపోతే పోలీస్ అయిపోవడం, ఇక్కడ అవినీతిపరుడు పక్క నియోజకవర్గం వెళ్తే నీతిపరుడు అయిపోవడం.